సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. నిన్న మొన్నటి దినాన దేవుని యొక్క గుణలక్షణాలలో కొన్నింటిని గురించి మనం చాలా చక్కగా ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని విడువని ఎడబాయని దేవుడని, ఆయన మనలను ఆపత్కాలంలో ఆదుకునే దేవుడని చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు కూడా ఒక వాక్య సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి వాక్యాన్ని మనం శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 7వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆ యేసు ఈ మాటలు విని అతనిని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. చాలు. చూడండి, ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన లేఖన భాగంలో ఒక శతాధిపతి మనకు కనిపిస్తాడు. చాలా సందర్భాల్లో ఆయన గూర్చి విన్నాం. ఆయన యొక్క విశ్వాసాన్ని గూర్చి, ఆయన తన కోసం కాకుండా తన దాసుని కోసం ప్రార్థించిన ఆ ప్రార్థనను, విన్నపాన్ని మనం చాలా చక్కగా చాలా సందర్భాల్లో విన్నాం. అయితే ఈరోజు ఆయనను గూర్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఒక చిన్న సాక్ష్యాన్ని మనము చక్కగా అర్థం చేసుకోగలిగితే, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు అంటాడు. అంటే విశ్వాసపు స్థాయిలో ఆయన ఎలా ఉన్నాడంట? గొప్ప విశ్వాసం. ఏమో విశ్వాసంలో కూడా స్థాయిలు ఉంటాయంటారా? చెప్పండి. విశ్వాసంలో కూడా స్థాయి ఉంటుందా? చిన్న విశ్వాసం అని, పెద్ద విశ్వాసం అని ఉంటుందా? విశ్వాసం అంటే ఏదైనా ఒకటే, వారికి ఉన్న స్థాయిని బట్టి వారు విశ్వసించగలుగుతారు అంతే. కొంతమంది సరేలే చేయగలడు దేవుడు అనుకుంటారు, కొంతమంది ఖచ్చితంగా చేయగలడు అనుకుంటారు. ఇద్దరిది విశ్వాసమే, కానీ వారు ఉన్న స్థితిని, వారికి ఉన్న ఆత్మీయ స్థాయిని బట్టి వారు విశ్వాసం ఉంచారు. అయితే దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, గొప్ప విశ్వాసం అంటాడు. అంటే విశ్వాసములో స్థానాలు లేవు, కానీ విశ్వాసములో స్థాయి, అతడు పెరిగినటువంటి స్థాయి. ఇప్పుడు 1వ తరగతిలో ఆలేదిద్ది, 10వ తరగతిలో కూడా ఆలేదిద్దుతామమ్మ. ఎందుకంటే మన స్థాయి పెరిగింది. తరగతిలోనూ, మన జ్ఞానంలోనూ, మనం నేర్చుకునే పద్ధతుల్లోనూ, మనం నేర్చుకునే సబ్జెక్టులోనూ స్థాయి పెరిగినట్టుగానే విశ్వాసములో అతడు ఏ స్థాయిలో ఉన్నాడంటే గొప్ప విశ్వాసము అంటాడు దేవుడు. చూడండి, ఇశ్రాయేలులో కూడా ఇంత గొప్ప విశ్వాసం చూడలేదు అంటాడు. అంటే విశ్వాసములో అతడు గొప్ప విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనం కూడా ఆశపడతాం, గొప్ప గొప్ప వాటిని సంపాదించుకోవాలి, గొప్ప పేరుంటే బాగుంటుందని కొందరు, గొప్ప ఆస్తి ఐశ్వర్యం ఉంటుందని కొందరు, గొప్ప పేరు సంపాదిస్తే బాగుంటుందని కొందరు, గొప్పగా బ్రతికితే బాగుంటుందని కొందరు. అంటే ఏ మనుషునికైనా ఉండే ఒక ఆశ ఏంటంటే గొప్పగా ఉండాలి, అంతే కదమ్మా, గొప్పగా జీవించాలి అనుకుంటాం. అయితే ఏ విషయాల్లో మనం గొప్పగా జీవించాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదే సమయంలో బైబిల్ గ్రంథంలో గొప్పగా పేర్కొనబడిన సంగతులు ఏంటో కూడా ఒక 2-3 వచనాల్లో మనం చూసే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది విశ్వాసం, గొప్ప విశ్వాసం. చెప్పండి, గొప్ప విశ్వాసం. అంటే విశ్వాసము చాలా గొప్పది అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రతి యొక్క స్వస్థతకు మూల కారణం విశ్వాసం, ప్రతి ఒక్క ఆశ్చర్య కార్యానికి మూల కారణం, ప్రతి అద్భుతానికి మూల కారణం విశ్వాసమే. దేవుడు దిగి రావడానికి, దేవుడు కార్యాన్ని జరిగించడానికి, ప్రతి దానికి లేని దానిని ఉన్నవి అని నమ్మడానికి మూల కారణం విశ్వాసం. అబ్రహాము దేవుణ్ణి నమ్మి విశ్వాసము ద్వారా తన తల్లిదండ్రులను విడిచి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ ఉదయకాల సమయంలో మన విశ్వాసపు పరిమాణం ఎంతుందో, మన విశ్వాసపు స్థాయి ఎంతుందో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఆ శతాధిపతి గొప్పవాడు అంటారా? అపోస్తలుడైన పేతురు గొప్పవాడు అంటారమ్మా? చెప్పండి, మీ ఉద్దేశం చెప్పండి ఒకసారి. శతాధిపతి గొప్పవాడా? అయితే పేతురు ఏంటి శతాధిపతి గొప్పవాడు అన్నారా? పేతురు గొప్పవాడు కదమ్మా, అభిషేకించబడి దేవుని ద్వారా నడిపించబడినవాడు.
విశ్వాసములో శతాధిపతి గొప్పగా కనిపిస్తాడు ఆ ఒక్క సందర్భమే. కానీ పేతురు ఒక చోట అల్ప విశ్వాసిగా కనిపిస్తాడు, కానీ మిగతా జీవితంలో చాలా గొప్పగా కనిపిస్తాడు. నిద్ర లేపడిగినా మనం పేతురే గొప్పవాడని చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రవర్తన, ఆయన జీవితం అట్లాంటివి. కొన్ని పొరపాట్లు సాధారణంగా ప్రతి మానవుని జీవితంలో కొన్ని బలహీనతలు. అట్లాంటి అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు ఏమని పిలిచాడో చూడండి ఒకసారి. 14వ అధ్యాయము మత్తయి సువార్త 14వ అధ్యాయము 30-31 వచనాన్ని ఒకసారి చదువుదాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. విశ్వాసములు ఏ స్థాయిలో ఉన్నాడంటే పేతురు గారు అప్పుడు అల్పమైన విశ్వాసం. శతాధిపతి దగ్గర ఉన్న విశ్వాసం గొప్ప విశ్వాసం. కానీ రెండిట్లో కంపేర్ చేసి చూస్తే గొప్ప విశ్వాసమే దేవునికి ఇష్టమైంది. అందుకనే ఆయనతో పాటు ఉన్న వ్యక్తి అయినా, ఆయనతో పాటు తిరిగిన వ్యక్తి అయినా ఎప్పుడైతే విశ్వాసపు స్థాయిలో తక్కువగా ఉంటాడో దేవుడు అల్ప విశ్వాసి అని పిలవాల్సిన సందర్భం వస్తుంది. అందుకే దేవుని యాజకుడైన లేదా దేవుని ప్రవక్త అయినటువంటి యోనా కూడా తప్పిపోయే సందర్భాలు ఓయే నిద్రపోతా అని పిలిచారు. పాస్టర్ గారిని పిలవచ్చా? మాస్టర్ గారిని మనం అలా పిలవకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయినా సరే ఎందుకు దేవుడు అనుమతించాడంటే అతడున్న స్థాయి ఇంకా అట్లాంటిది. కాబట్టి ఈరోజు మనం కూడా ఆలోచన చేస్తే శతాధిపతి వలె గొప్ప విశ్వాసంలో ఉన్నామా, పేతురులాగా అల్ప విశ్వాసంలో ఉన్నామా ఒకసారి ఆలోచన చేసి మనల్ని మనమే పరీక్షించుకుందాం. మన జీవితంలో మనం ఆశించిన వాటన్నింటినీ మనం పొందుకోవాలంటే కూడా ఉండాల్సినటువంటి ఒక లక్షణం ఏంటంటే విశ్వాసము. అందుకే విశ్వాసము ద్వారా ప్రతి కార్యం జరుగుతుందని అక్కడే ఒక అధ్యాయం వెనక్కి వెళ్తే మనం 13వ అధ్యాయము 55వ వచనం చదవండి ఒకసారి. ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చునని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఆయన విషయంలో యూదులు అభ్యంతరపడ్డారు. ఇంతటి జ్ఞానం ఎక్కడికి వచ్చింది? ఈయన యేసేపు కొడుకే కదా, మరియమ్మ కొడుకే కదా, ఇతని అన్నదమ్ములందరూ మన ఫ్రెండ్సే, ఇతని సోదరీమణులందరూ మనం వివాహం చేసుకున్న వారే కనుక ఈయన మనకు చిన్న వయసు నుంచే తెలుసు. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ చిన్న బాలుడికి మన ముందు పుట్టి పెరిగినటువంటి ఈయనకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపడిపోయి ఆయన యందు విశ్వాసం ఉంచడం మానివేశారు. మనవాడేలే, మన దేవుడేలే, మన యేసుక్రీస్తు వారేలే అని మనం అనుకున్నట్టుగానే ఆ రోజున యూదులు అనుకున్నారంట. అందుకే అక్కడ ఏం జరిగిందని మనం ఆలోచన చేస్తే 57-58 వచనాలు చూడండి ఒకసారి. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఎందుకు చేయలేదంట? అవిశ్వాసమును బట్టి. అంటే ఇప్పుడు విశ్వాసపు స్థాయిని బట్టే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. అమ్మ ఈ మాట అర్థమైంది కదా? మన జీవితంలో మనకి ఎంత విశ్వాసం ఉంటుందో ఆ స్థాయిలోనే కార్యాలు జరుగుతాయి. దేవుడు చేయగలడు అని మనం ఎంత నమ్మగలుగుతామో అంత కార్యాలు చేయగలుగుతాడంట. అంటే ఇప్పుడు దేవుని ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరగాలంటే దేవుడు మన దగ్గరే పెట్టాడు. ఆ కీ పాయింట్ అంతా మన దగ్గర పెట్టాడు. మనం ఎంత నమ్ముతామో అంత జరుగుతుంది. మనం ఎంత విశ్వాసం ఉంచుతామో అన్ని కార్యాలు జరుగుతాయి. ఎప్పుడైతే అల్ప విశ్వాసములోను అవిశ్వాసంలోను జీవిస్తామో మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు జరగవని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు అవిశ్వాసులము కాక అల్ప విశ్వాసులము కాక విశ్వాస విషయంలో ఎలా ఉండాలంట? గొప్ప స్థాయిలో మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే విశ్వాసము గొప్పది, గొప్ప విశ్వాసము అని దేవుడు తెలియజేస్తుంటున్నాడు. మరొక గొప్ప విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఎంత గొప్ప రక్షణను
మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచుచుండెను. చాలా ఇక్కడ చూడండి, దేవుని వాక్యంలో మనం చదువుతాం గొప్ప రక్షణ. మొదటిది గొప్ప విశ్వాసం అయితే, రెండవది ఏంటంటే గొప్ప రక్షణ. రక్షణ ఎందుకంత గొప్పదైంది? రక్షణ కార్యం ఎందుకంత గొప్పగా మార్చబడింది అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణాన్ని అర్పించాడు మనల్ని రక్షించడానికి. యేసుక్రీస్తు వారు తన దేహాన్ని నలగగొట్టడానికి అప్పగించాడు. తన దేహంలో ఉన్న రక్తాన్నంతా దారబోసి ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించి మనల్ని వెల చెల్లించి కొన్నాడు గనక ఆ రక్షణ చాలా గొప్పది. ఇంకొక మాటలో చెప్పాలంటే మనలను నిత్య నరకాగ్నిలో నుంచి తప్పిస్తుంది, నిత్య బాధలో నుంచి మనల్ని రక్షిస్తుంది. అందుకే పాతాళములో పడి ఆ ధనవంతుని వలె యాతన పడకముందే, వేదన పడకముందే భూమి మీద మనం బ్రతికుండగానే ఆ బాధలన్నింటిలో నుంచి దేవుని వాక్యం మనల్ని రక్షించి తప్పిస్తుంది. కనుకనే దేవుని కార్యం, రక్షణ కార్యం అంత గొప్పది. అందుకే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే హెబ్రీ సంఘాలలో లేదా హెబ్రీ దేశంలో మనం చూస్తాం, ఆ రోజు చెదరిపోయిన యోధులలో, హెబ్రీయులలో చాలామంది రక్షణను చాలా నిర్లక్ష్యం చేసేవారని అపోస్తలుడైన పౌలు భావించి, అయ్యలారా మీరెందుకంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఎందుకు యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడానికి మీకు ఎందుకంత ఇబ్బంది కలుగుతూ ఉంది? ఇంత గొప్ప కార్యమైన, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తర్వాత తప్పించుకుందాం అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. అందుకే ఈరోజు దేవుని రక్షణ కార్యం కూడా చాలా గొప్పది అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరొక విషయాన్ని మనం చూడగలిగితే చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం. ఆ నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఇక్కడ మరొక గొప్ప విషయం ఏంటంటే దేవుని వాత్సల్యత. దేవుని వాత్సల్యత ఎంత గొప్పదో ఆలోచన చేయండి. అంటే నీవు విడిచిపెట్టినా నిన్ను విడువని ప్రేమ. వాత్సల్యత అంటేనే నువ్వు కాదనుకొని పోయినా సరే నీవే కావాలని కోరుకునే ప్రేమ. నువ్వు చీదరించుకున్నా నిన్ను దారికి చేర్చుకునే ప్రేమ. అందుకే దేవుని వాత్సల్యత ఎంత గొప్పదంటే, మన పాపములు పడి పతనమై నాశనమైపోవాల్సినటువంటి మనము ఇంత ఆరోగ్యకరంగా, ఇంత గొప్పగా, ఆశీర్వాదకరంగా జీవించగలుగుతున్న కారణం ఏంటంటే దేవుని వాత్సల్యత, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క దీర్ఘశాంతం ఎంత గొప్పదో చూడండి. అందుకే దేవుని వాక్యంలో భక్తుడు మాట్లాడుతూ గ్రంథకర్త అంటాడు, నీ కోపము నిమిషమే. ఎంతసేపు అంట? దేవుడు మన మీద కోపం ఉంచితే నిమిషమే అనుకుంటా, కానీ ఆ నిమిషమే చాలు లోకాన్ని నాశనం చేయడానికి. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన కోపము నిమిషం మాత్రం ఉన్నా మన మీద వాత్సల్యం ఎలా ఉందంట? గొప్పగా ఉందంట. అందుకే దేవుని వాత్సల్యత ఈరోజు మనల్ని రక్షించింది. దేవుని వాత్సల్యత మనకు సమాధానము దయచేసింది. అందుకనే ఈరోజు గొప్ప విషయాల్లో చేర్చబడింది దేవుని వాత్సల్యత. కాబట్టి మనం సంపాదించుకోవాల్సిన గొప్ప గొప్ప విషయాల్లో ఈ వేటిని మనం సంపాదించుకోవచ్చు అంటే గొప్ప విశ్వాసము, రెండవది గొప్ప రక్షణ, మూడవది గొప్ప వాత్సల్యత. ఆ విధంగా దేవుని విషయాల్లో గొప్ప వాటిని సంపాదించుకొని ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన పాదాలకు వేల కొలది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం రాజా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధులు చేరి మేమందరము ఈ విధంగా నిన్ను ఆరాధించగలిగే కృపను దయచేసినందుకు మీకే స్తోత్రాలు. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా మా అందరి హృదయాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా.
నీ కొరకు మేము నమ్మకంగా జీవించడానికి సహాయం దయచేయండి. అల్ప విశ్వాసము అవిశ్వాసము కాక మా జీవితాల్లో మీరు చేయాలనుకున్న కార్యాలను జరగకపోవడానికి మా అవిశ్వాసమే, మా అల్ప విశ్వాసమే కారణమేమో. అయితే మేము ఇక నుంచైనా అవిశ్వాసము కాక అల్ప విశ్వాసము కాక గొప్ప విశ్వాసాన్ని సంపాదించుకున్నటువంటి శతాధిపతి వల్ల జీవించడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయక మీ యొక్క గొప్ప వాత్సల్యతను పొందుకొని మేము జీవితంలో ముందుకు కొనసాగే కృపను దయచేయమని ఈ ఉదయకాల సమయంలోని మెండైన దీవెనలు చేరువచ్చిన మా అందరిపై కుమ్మరించి నడిపించుమని యేసుక్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకొనిటున్నాము తండ్రి.